ఉన్నా ఇది నిజం. గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా. నేను చెప్తున్నా కదా, ఇగో మన సారేమో అంటే పెన్షన్ కళ్యాణ లక్ష్మి ఏముంది దీంట్లో? సంక్షేమంపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు. అదేమీ గొప్ప విషయం కాదు. యువత మత్తుకు బానిసవుతుంది, వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. నైపుణ్య శిక్షణ ప్రారంభోత్సవంలో సీఎం అట ఏంది పెన్షన్ ఇవ్వడం, కళ్యాణ లక్ష్మి ఇవ్వడం, షాదీ ముబారక్ ఇవ్వడం ఏంది ఇది? ఇవేమీ పెద్ద విషయం కాదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అవునా, పెన్షన్ ఇవ్వడం, కొడుకు లేక బిడ్డలు లేక వృద్ధాప్య వయసుకు వచ్చిన తర్వాత నీ అసొంటి లుచ్చా ప్రభుత్వం పోయి ఇండ్లను కూల్చేసి వాళ్ళకి ఆధారం లేకుండా చేస్తే ఉండడానికి గూడు లేకపోతే ఏం చేయాలి వాళ్ళు? ఒకసారి చెప్పు రాదే రేవంత్ అన్న, ఒకసారి చెప్పు. వృద్ధాప్యంలో కొడుకులు బిడ్డలు లేని వాళ్ళు, ఒంటరిగా జీవిస్తున్న వారు, ఎలాంటి ఆధారం లేకుండా ఏదో ఒక ఇల్లు ఉంటే ఆ ఇల్లును కూడా నువ్వు కూల్చేస్తే వాళ్ళకి పింఛన్ అవసరం లేదా? ఇప్పుడు మన ఇంట్లో ఆడబిడ్డలు ఉంటారు. మీ కూతురు పెళ్లిగా అంగరంగ వైభవంగా చేస్తే ఎప్పుడు ఎంగేజ్మెంట్ కన్వెన్షన్లో చేసాం, నాగార్జున కన్వెన్షన్లో దాంట్లోనే చేసినాం అనుకుంటున్నా. బహుశా పెళ్లి కూడా బ్రహ్మాండంగా జరిగింది. మన దగ్గర 4 రూపాయలున్నాయి కాబట్టి ఆడబిడ్డను బ్రహ్మాండంగా సాగనంపినాం అత్తగారింటికి. మరి కనీసం బిడ్డ పెళ్లి స్తోమత పెళ్లి చేయలేక కూడా ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలనై తెలుసా నీకు ఇవి? ఆడబిడ్డల పెళ్లిళ్ళు చేయలేక, కనీసం ఆడబిడ్డల పెళ్లిళ్ళు చేయలేక ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు కోకొల్లలుగా ఉన్నాయి. నీకు కళ్యాణ లక్ష్మి అనేది ఆవగింజంత కనబడచ్చు, పెన్షన్ అనేది ఆవగింజంత కనబడచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం దాదాపుగా వచ్చి 9 నెలలు అవుతుంది. మనం నింపాల్సినవన్నీ కడుపు నిండా నింపేసినాం. మనకు తెలిసిన విషయమే. దాంట్లో ఒక సామెత ఉంటుంది తెలంగాణలో, ఒక్కరోజు ముఖ్యమంత్రి అయినా సారు మునిమన వల్ల సరిపడే సంపాదన అయితే. అలాంటిది నువ్వు 9 నెలలు ముఖ్యమంత్రి అయినావు, ఇక ఎంత ఉన్నది అనుకోవచ్చు. నీకు ఆవగింజ అంతే కనబడచ్చు. కానీ మా తెలంగాణ ప్రాంత బిడ్డలకు కళ్యాణ లక్ష్మి అనేది తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా ప్రతి ఇంటిలో ప్రతి గడపలో కూడా పెళ్ళిళ్ళు చేయడానికి కష్టపడి పెళ్ళిళ్ళు చేయలేక నా బిడ్డలను నేను పెళ్ళిళ్ళు చేయలేదనే భయభ్రాంతులతోని బాధతో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు ఉన్నాయి. లెక్క చెప్పనా నీకు? వస్తావా వైఆర్టీవీకి? లెక్క చెప్తా నీకు. ఏందో అట్ట పింఛను ఇదట ఈయన చెప్తుండు ముచ్చట. ఇగో ఆడంబరాలతో అప్పుల భారం 9.5 నెలలో ఒరిగేంది ఏమీ లేదు. కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికే నిధుల ఖర్చు. హైడ్రా ముసుగులో సర్కార్ దందా. బీజేపీ ఎల్పీ నేత ఎలైటి మహేశ్వర్ రెడ్డి. ఇక ఈ ఎలైటి మహేశ్వర్ రెడ్డి అయితే ప్రభుత్వాన్ని మాత్రం షీల్చి చెండాడుతాడు, మామూలు కూడా కాదు. ఏది ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి కాబోయే అధ్యక్షుడు అనే ప్రచారం కూడా జరుగుతున్నది. మరి దీంట్లో నిజమెంత తెలియదు. కానీ బీజేపీలో ఏ ఒక్కరు మాట్లాడకపోయినా మాత్రం మా ఎలైటి మహేశ్వర్ రెడ్డి అయినా అయితే రేవంత్ సర్కార్ను షెడు కూడా ఆడుతున్నాను. నిజంగా కూడా ఈయన కనుక కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆ మూత మోగేది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏంది ఎవరైతే భజన బ్యాచ్లు ఉచ్చ బ్యాచ్లు ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి మూత మోగించేటోడు బీజేపీకి సంబంధించి ఒకే ఒక్క మోగోడు అండి, అంతే. ఇక మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం పునరావాసం